పొలిటికల్ పిచ్ నుంచి ఇప్పుడు క్రీడా మైదానానికి సీన్ షిఫ్ట్ అయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇప్పుడు సరికొత్త ఉత్సాహానికి వేదికగా మారింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య జరుగుతున్న క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గెలుపోటముల కంటే గేమ్స్ లో పాల్గొనడమే ముఖ్యమంటున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు సార్. చాలా ఉత్సాహభరితంగా గేమ్స్ జరుగుతున్నాయి. మీ పార్టిసిపేషన్ ఏ విధంగా? నేను టగ్ ఆఫ్ వార్లో అలాగే 100 మీటర్స్లో పార్టిసిపేట్ చేశాను. మధ్యలో విలేకరులు అందరూ వచ్చి పక్కన రమ్మంటే కొంచెం బాధగా ఉంది, మేము చూడలేకపోతున్నామని. ఏమైనా గెలుపోవటంలని కాదు, అందరం ఐకమత్యం కోసం, కలివిడిగా ఉండటం కోసం, రాష్ట్రంలో ఉన్న యువతకి ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 83లో నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన దీన్ని మళ్ళీ అయ్యన్న పాత్ర గారు పోయిన సంవత్సరం ప్రారంభించడం, ఈ సంవత్సరం కొనసాగించడం మేము ఎదురు చూసాం. ఒక రకంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఉత్సాహంగా జరిగిన దానికి ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. ఇది గెలిచామా ఊడేమో కాదు, కలిసి ఉన్నామా లేదా అనే దానికోసం నిదర్శనం. ఇంకా ఏ గేమ్స్లో పార్టిసిపేషన్ చేయాలి? నేను రెండిట్లోనే పార్టిసిపేట్ చేశాను. టగ్ ఆఫ్ వారు 100 మీటర్స్ రన్నింగ్. టగ్ ఆఫ్ వార్ మా టీము వీక్ అయింది, ఎందుకంటే మా పక్కన అంతా వృద్ధులు మహిళలు అయిపోయారు. అటు పక్కన రఘురామకృష్ణరాజు గారి టీము అంతా గట్టోళ్ళు, సుందరం విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి బ్యాడ్ లక్ మేము దాంట్లో ఇదయ్యాం. సరే, 100 మీటర్స్ దాంట్లో నేను 5th ప్లేస్ వచ్చా. 8 మంది పార్టిసిపేట్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ ముందు రావడానికి ట్రై చేస్తా. ప్రస్తుతం అంత ఉత్సాహంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రస్తుతం మనం చూడొచ్చు, మొత్తం బాయ్స్ లేడీస్ మొత్తం కలిపి ఆడుతాం. కానీ వైసీపీ రాకపోవడం ఏ విధంగా చేస్తాం? అదే వచ్చి ఉంటే బాగుండేది. అందరం ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. వాళ్ళు దురదృష్టవశాత్తు నేను గత ప్రభుత్వంలో కూడా, గత శాసనసభలో కూడా నేను ఉన్నాను. 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి క్రీడా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే అందరం కలిసిమెలిసి ఉండటానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం జరగలేదు గత ప్రభుత్వ హయాంలో. ఈ ప్రభుత్వం ఒక చక్కటి సాంప్రదాయానికి నాంది పలికింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ దురదృష్టం వాళ్ళు రాకపోవటం అనేది ఒక వాళ్ళకే ఆ దురదృష్టం అనుకోవాలి. మరి మనం చేయగలిగేది లేదు. వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే మన శత్రువులం కాదు, కేవలం రాజకీయ ప్రత్యర్థులం. ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మనం అందరం పోటీ పడాలి. థ్యాంక్ యూ. అయితే ఆటల్లో గెలుపోవటాలు సహజం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఏదైతే తాను పార్టిసిపేట్ చేసినటువంటి దాంట్లో కూడా ఓడిపోయినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వచ్చే ఏడాది మరింత రాణించే విధంగా కూడా ఫైట్ చేస్తానని చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ ఏదైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాకపోవడం దురదృష్టం అంటూ కూడా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.